హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీకోసం ఇంకొక వీడియో చేయాలనిపించిందండి. ఒక స్టాక్ నాకు నా వాచ్ లిస్ట్లో ఒక స్టాక్ బెటర్గా అనిపించింది. ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి టార్గెట్ ఇస్తున్న ఉద్దేశంతో 15 to 30% ఇవ్వచ్చు. మార్కెట్ అనేది మార్కెట్ కండిషన్ అనేది బెటర్గా ఉంటే, మార్కెట్లో కరెక్షన్ అనేది లేకుండా ఉంటే ఇది ఒక మంచి మొమెంటం ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నిఫ్టీ వైజ్ చూడండి. నిఫ్టీ అనేది June 4th అంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత, ఎలక్షన్ రిజల్ట్ ఒకరోజు కరెక్షన్, మేజర్ కరెక్షన్ వచ్చినా దాని తర్వాత నిఫ్టీ అనేది కంటిన్యూస్గా పైకే వెళ్తుంది కానీ అంత బెటర్గా నిఫ్టీ అయితే వెళ్తుంది కానీ స్టాక్స్ అనేవి అంతగా మూవ్ అవ్వట్లేదు. రాబోయే రోజుల్లో నిఫ్టీ అనేది మేజర్గా కరెక్షన్ ఇవ్వకుండా, అంటే ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇలా బ్రేక్ డౌన్ ఇవ్వకుండా ఉండి, అంటే ఈ యొక్క లెవెల్ని ఇవ్వకుండా ఉంటే మనం అనేది ఇప్పుడు మనం తీసుకోపోయే స్టాక్ ఏదైతే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నామో అదొక మంచి టార్గెట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. కానీ నిఫ్టీ దానికి సపోర్టివ్గా ఈ రేంజ్ బ్రేక్ అన్ అవ్వాలి, లేదా ఈ ఏరియాలో కొద్ది గొప్ప కన్సాలిడేషన్ చేసి మంచి బ్రేక్అవుట్ అయినా పోవాలి. కానీ దీని యొక్క కిందికి లో అనేది బ్రేక్ చేయకూడదండి. బ్రేక్ చేస్తే ఇది ఒక మంచి మనం డిస్కస్ చేసే స్టాక్ అనేది రాబోయే రోజుల్లో ఒక టార్గెట్ ఇస్తుందని నా గట్టి నమ్మకం అండి. స్టాక్ గురించి డిస్కస్ చేసుకున్నామా? స్టాక్ గురించి డిస్కస్ చేసుకునే ముందు స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ చూద్దామండి. మనం ఏ స్టాక్ తీసుకున్నామో మార్కెట్ క్యాప్ ఎంత అనేది మనకు తెలియాలి. స్టాక్ మార్కెట్ క్యాప్ వచ్చేసి చూడండి, ఇంచుమించు 2000 కోట్లు అండి. ఇది దాదాపు 2000 కోట్లు. అంటే ఇది మేబీ స్మాల్ క్యాప్ కిందికి లేదా మైక్రో క్యాప్ కిందికి రావచ్చు. ఏదైనా కానీ దీంట్లో మంచి మొమెంటం వస్తుందని ట్రాన్సాక్షన్ పరంగా నా అవగాహన అండి. చూడండి, మరి మీరు కూడా గమనించండి. దీని యొక్క రిజల్ట్ ఫస్ట్ అనాలిసిస్ చేద్దామండి మనం. రిజల్ట్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి 2016 నుంచి 2024 వరకు అండి. చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ అనేది ప్రాఫిట్స్ అనేది ఇక్కడ ఈ కాలంలో చూడండి. నెట్ ప్రాఫిట్ 6, 10, 21, 27, 20, 23, 40, 38, 44. అంటే ఇయర్ ఆన్ ఇయర్ అనేది ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో ఏమాత్రం డిక్రీజ్ అనేది లేదు. ఇంక్రీజ్ అవుతుందంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందనే, బెటర్గా ఉందనే కదా. అలాగే దీన్ని ఏమన్నా ఇంకా ఈ ప్రాఫిట్ అనేది ఏమన్నా అదర్ ఇన్కమ్కి ఏమైనా యాడ్ అయిందా? చూడండి, అదర్ ఇన్కమ్ కూడా ఎక్కువ లేదు. అంటే ఈ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ అదర్ ఇన్కమ్ ద్వారా కూడా రావట్లేదు. అంటే కంపెనీ బేస్ మీదనే వస్తుంది అనమాట. ఏదైతే కంపెనీ దేని మీద అయితే ఉందో, ఏదైతే కంపెనీ రన్నింగ్లో ఉందో, అంటే దీని ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ బేస్ మీదనే ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఆపరేషన్ మార్జిన్ చూసుకుంటే చూడండి, యావరేజ్గా 6.5 అంటే యావరేజ్గా అలానే మెయింటైన్ చేసి చూస్తున్నారు. లాస్ట్ 2 క్వార్టర్ల నుంచి కొద్దిగా 4కి వచ్చేసింది. సేల్స్ విషయానికి వస్తే సేల్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ అనేవి పెరుగుతూ వస్తున్నాయండి. ఇందులో డిక్రీజ్ అనేది ఏం లేదు. సేల్స్ పెరుగుతున్నాయి, ఆపరేషన్ మార్జిన్స్ కూడా అదే యావరేజ్గా మెయింటైన్ చేస్తున్నారు. అదర్ ఇన్కమ్ పెద్దగా లేదు. ఆ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుందండి. ఇందులో ఏది ఇయర్లీ వైజ్ చూసుకుంటే. అదే మీరు క్వార్టర్లీ వైజ్ చూడండి, 2021 నుంచి మార్చ్ క్వార్టర్ నుంచి 2024 మార్చ్ వరకు చూడండి. ఈ కాలం చూడండి, నెట్ ప్రాఫిట్ కాలం చూడండి. 7, 9, 10, 11, 4, 13, 16, 8, 11, 14, 11. అంటే ఇది ఎక్కడా తగ్గట్లేదు. క్వార్టర్లీ వైజ్ చూసుకున్నా మంచి ఇది అనేది ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది కంపెనీ. అదర్ ఇన్కమ్స్ కూడా గమనించండి, పెద్దగా ఏం లేవండి. ఆపరేషన్స్ మార్జిన్స్ కరెక్ట్గానే ఉన్నాయండి, యావరేజ్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే సేల్స్ విషయానికి వస్తే సేల్స్ కూడా క్వార్టర్లీ పెరుగుతూ వస్తున్నాయండి. ఇది ఈ క్వార్టర్లీ వైజ్గా చూసుకుంటే. ఇప్పుడు ఏంటి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాము. అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏంటి విషయం అనేది చూడండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి.
2021లో 59.55 అంటే దాదాపు 60% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉండేదండి. వాళ్ళు వస్తూ ఎప్పుడు కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చారు. 2023 జూన్లో 55కి వచ్చారు. ప్రజెంట్ 53 అంటే దాదాపు 54కు ఉన్నారు. దీంట్లో ఒక ఎఫ్ఐఎస్ డిఎస్ వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి వరకు లేదండి, 2023 వరకు లేదండి. 2023 మార్చి క్వార్టర్లో చూడండి, గమనించండి మీరు ఇక్కడ డిఎస్ వాళ్ళు స్టేక్ పెంచారు, 5% వచ్చారు. అంతకుముందు 0 ఉండేది, ఓన్లీ నామమాత్రం ఉంది ఇందులో స్టేక్ వాళ్ళది. ఆ ఎఫ్ఐఎస్కి కూడా అంతగా లేదు. వీళ్ళు ఒకేసారి ఇక్కడ 1% ఎఫ్ఐఎస్ అయింది, 5% డిఏ అయింది. ఈ స్టేక్ అనేది ఎక్కడి నుంచి వచ్చేసింది చూడండి, ఒకేసారి పబ్లిక్ నుంచే వీళ్ళు కొనుగోలు చేశారు, ప్రమోటర్స్ అంతగా అమ్మలేదు. దాని తర్వాత ఎఫ్ఐఎస్ఓ ఇయర్ అనేది స్టేక్ పెంచుతూ డిసెంబర్ 2023లో 7.45% అయింది. తర్వాత మార్చి 2024లో 10.83, ఇప్పుడు 10.83 అంటే దాదాపు 11% ఉంది. అదే ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే 2% ఉంది. ప్రమోటర్స్ స్టార్టింగ్కి ఇప్పటికీ ఒక 5% తగ్గిన, ఇక్కడ మాత్రం 11%, 13% వీళ్ళు ఉన్నారు. పబ్లిక్ విషయాన్ని, రీటైలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నంత లేదండి పార్టిసిపేషను, మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది ఇందులో వీళ్ళది. అంటే డిఎస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎఫ్ఐఎస్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది మేజర్గా స్టాక్కి ఒక మంచి శుభపరిణామం అనుకోవచ్చు. ఇప్పుడు మనం చార్ట్ని అనలైజ్ చేద్దామండి. చూడండి, చార్ట్ యొక్క ఫస్ట్ ఇది గమనించండి. చూడండి, మీరే గమనించండి, కొద్దిగా మీకు ఏమన్నా అవగాహన వస్తుంది. ఇది ఎప్పుడు వచ్చిందండి, 2018లో వచ్చిందండి. 18 బ్రేక్అవుట్ అనేది స్టార్టింగ్ ఎప్పుడైతే ఐపీఓ 2018 మేలో ఐపీఓకి వచ్చింది. దాని తర్వాత 2021లో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందండి. బ్రేక్అవుట్ ఇచ్చినాక చాలా రోజులు కన్సల్టేషన్ ఇచ్చి ఇది ఒక మంచి మూమెంట్ వచ్చింది, మళ్ళీ కిందికి రీట్రేస్మెంట్ ఇచ్చింది. ఇది మళ్ళీ అక్టోబర్ 23, 2023లో ఇది ఒక మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందండి మంత్లీలో. మీరు చార్ట్ అనేది మంత్లీ ప్యాటర్న్ వచ్చి మీరే గమనించండి, ఇది ఎలా అవుతుంది ఒకసారి. ఇప్పుడు ఎలా కనపడుతుంది, ఈడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది ఈడ కొన్నాళ్ళు ఉంది, ఈడ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈడ కొన్నాళ్ళు ఉంది. మళ్ళీ ఇప్పుడు 2023 అక్టోబర్లో ఇచ్చింది. అక్టోబర్లో ఇచ్చిన తర్వాత ఒక 4 months కంటిన్యూగా పైకి వెళ్ళిందండి స్టాకు. ప్రైస్ వచ్చేసి 104 మీద నుంచి హై వచ్చేసి 170 వరకు హై చేసిందండి ఇది. దాని తర్వాత ఇది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఒక రీట్రేస్మెంట్ అనుకోవచ్చు, కిందికైతే వచ్చింది. ఇది స్టాక్ అనేది ఇప్పుడు ఒక మంచి మొమెంటంకి మళ్ళీ రెడీ అవుతుందని నా భావన అండి. లాస్ట్ 3 months నుంచి ఇది కన్సాలిడేషన్ అవుతుంది. ఇది మంత్లీ ప్యాటర్న్ అండి. ఇప్పుడు డైలీ వీక్లీలో చూసుకుందాము. వీక్లో కూడా చూసుకోండి. చూడండి, వీటికి సెల్లర్స్ ఒకసారి పుష్ చేశారు ఈ లెవెల్ వరకు, మళ్ళీ బయర్స్ పుష్ చేశారు. బయర్స్ పుష్ చేసినప్పుడు సెల్లర్స్ కామన్ మళ్ళీ పుష్ చేశారు, ఇక్కడికి మళ్ళీ పుష్ చేశారు. అయినా కూడా ఇక్కడ నుంచి చూడండి, మే నుంచి 2024 మే నుంచి పుష్ చేశారు సెల్లర్స్, మళ్ళీ కిందికి పుష్ చేస్తే మళ్ళీ పుష్ చేశారు. అంటే ఇక్కడ మెల్లమెల్లగా ఏదో బయింగ్ జరుగుతుందని ఫీలింగ్ అనేది చార్ట్లో కనపడుతుంది. చార్ట్లోనే కనపడుతుంది. చూడండి, మీరు వాల్యూమ్ గమనించండి. ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా అంటే ఇక్కడ నుంచి, అంటే ఇందులో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎఫ్ఐఎస్ అంటే పార్టిసిపేషన్, మనం స్టార్టింగ్లో చూసాం కదా, డిఎస్ పార్టిసిపేషను, ఎఫ్ఐఎస్ పార్టిసిపేషను జరుగుతుందండి. ఇప్పుడు డైలీలో చూద్దామండి. ఏమైంది,
చూడండి డైలీ ప్యాటర్న్ చూడండి. సారీ కొద్దిగా చూడండి, ఇక్కడ వాల్యూమ్ పెరిగింది, ఇది కిందికి వచ్చింది కదా, ఇక్కడ వాల్యూమ్ పెరిగింది అంటే బయర్స్ బైక్ పుష్ చేశారు. మళ్ళీ కొన్నాళ్ళు కిందికి వచ్చిందండి, మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్టాక్ అనేది తగ్గిపోతుంది. అవునా? దీంట్లో ఏదైతే నిన్నటి క్యాండిల్ ఉంది కదండి, నిన్నటి హై అంటే ఇంచుమించు 140 అండి. ఈ స్టాక్ ఎప్పుడైతే 140 బ్రేక్ చేస్తుందో, ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో, ఇది దీంట్లో ఒక మంచి మొమెంటం వచ్చే అవకాశం ఉందండి. రాబోయే రోజుల్లో 15 to 30% అయితే ఈజీగా ఇస్తుందని నా నమ్మకం అండి. ఫస్ట్ మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి, స్టాక్ గురించి అనాలిసిస్ చేయండి. సారీ, మీ కంపెనీ నేమ్ చెప్పాను కదా, చెప్పలేదు కదా, హైటెక్ పైప్స్ అండి, హైటెక్స్ పైప్స్. ఇది స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ ఏదో అయినా కానీ దీంట్లో ఒక మంచి మొమెంటం వస్తుందని నా అంచనండి. మీరు ఒకసారి చూడండి, నా అనాలిసిస్ చూడండి, కొన్నాళ్ళు నాతో పాటు ట్రావెల్ చేయండి, స్టాక్స్ గమనించండి. దాని తర్వాత మీరు నేను చెప్పే విధానం ఎంతో కొంత మీరు నేర్చుకుంటారని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఏమైనా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్తున్నానండి. నేను ఎలాంటి స్టాకు మిమ్మల్ని కొనమని కానీ అమ్మమని కానీ నాది ఏది ఎలాంటి రికమెండేషన్ అయితే లేదు. దీంట్లో ఆల్రెడీ నాది ఎంట్రీ అయితే నేను తీసేసుకున్నాను. అది ఎప్పుడు ఏంటి అనేది మీకు రాబోయే రోజుల్లో చెప్తానండి. లాస్ వచ్చినా లాభం వచ్చినా చెప్తాను. కాకపోతే ఏంటంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అంత వ్యూవర్స్ లేరు. చూసేవాళ్ళు ఎంతో కొంతమంది చూసినా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇతరులకు ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి ఎంతో కొంత నాకు హెల్ప్ అవుతుందండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లెంత్ అయినా నేను ఇంకోటి చూపిద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ మంత్ నా యొక్క పర్ఫార్మెన్స్, నా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అండి. ఇది నా అకౌంట్ అండి, రిపోర్ట్స్ పిఎన్ఎల్ లాస్ట్ మంత్ June 1st to June 30 అండి. చూడండి జూన్ మంత్ ఆల్ గ్రీన్. ప్రాఫిట్ వచ్చేసి 23,000 అండి, 23,500 సంథింగ్. ఛార్జెస్ కట్టింగ్ పోను దాదాపు ఒక 1,000 రూపాయలు కట్టింగ్ పోయినా 22,600 అనుకోండి. ఇది వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి 2 lakhs క్యాపిటల్ అండి. ఇప్పుడు నేను చూపించవచ్చు, క్యాపిటల్ ఫండ్ మీద చూపించవచ్చు, కానీ మళ్ళీ హోల్డింగ్స్ ప్రజెంట్ నా హోల్డింగ్స్ ఉన్న స్టాక్స్ మీకు కనపడతాయండి. దాని ఏంటంటే అది చూపించడం నా రికమెండేషన్ అనేది. లాస్ట్ మంత్ నేను ఇలాగ చూపించాను కాబట్టి లాస్ట్ చూడండి, ఇవి నా ఇండియన్ ఇంక్రీజ్ ప్రాఫిట్స్. నేను మళ్ళీ ఎప్పుడైనా మీకు ఒక వీడియో చేస్తానండి. నేను మంత్లీ వైజ్ కాకుండా ఇయర్లీ ఒకేసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, జూన్ మంత్ దాదాపు 10% అండి. 10% అంటే 10% 2 lakhs క్యాపిటల్కి 10% అంటే మీరే చూడండి, 1,02,000 10% తీశానండి. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి బై అయితే చేయకూడదండి. ఇందులో అనాలిసిస్ చూడండి, కొన్నాళ్ళు ట్రావెల్ చేసి పేపర్ ట్రేడింగ్ చేయండి. దాని తర్వాత మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్కి కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క నిర్ణయం మీద మీరు బై అండ్ సెల్ చేయొచ్చండి. నాదైతే ఎలాంటి రికమెండేషన్ అయితే లేదండి. నేను కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను, నాలెడ్జ్ షేరింగ్ కోసం. నాకు తెలిసింది చెప్తున్నాను అండి, నేను ఏదో పర్ఫెక్ట్ కాదని. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ 4 years అండి. 4 years లాస్ట్ 1 year నుంచి నేను ప్రాఫిటబుల్లో ఉన్నాను. లాస్ట్ 3 years అనేది నేను ఇంట్రాడే చేసి ఆప్షన్ అండ్ సెల్ ఆప్షన్ బయింగ్ చేసి నేను చాలా లాస్లోకి వెళ్ళానండి. లాస్ట్ 1 year అయింది. నా అంతా పోగొట్టుకున్న మనీ మొత్తం రికవరీ చేసి ప్రజెంట్ నేను స్వింగ్ ట్రేడింగ్లో నాకు సెట్ అయిందండి. స్వింగ్ ట్రేడింగ్ ద్వారానే నేను 1 year అనేది ప్రాఫిటబుల్లో ఉన్నాను కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మీ ముందుకు వచ్చానండి. కాబట్టి వెంటనే మీరు ఇది బై అండ్ సెల్ చేయకుండా స్టాక్ని మీరు ప్రస్తుతం మీ ప్రకారం అనాలిసిస్ చేసి తదుపరి కొన్నాళ్ళు పేపర్ ట్రేడ్ చేసి తదుపరి మీకు ఏమైనా నచ్చితే తర్వాత మీ డిసిషన్, మీరు ఇండివిజువల్ డిసిషన్ తీసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎవరు చూసినా దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నాకు ఇది కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది, రాబోయే వీడియోస్ చేయడానికి మోటివేట్గా ఉంటుంది. ఆ వీడియో కొద్దిగా లెంత్గా ఉండొచ్చు, అయినా పర్లేదు, కొద్దిగా గమనించండి ఫ్రెండ్స్. ఏమీ ఎంటర్టైన్మెంట్ కోసం చేయట్లేదు, మిమ్మల్ని నవ్వించడానికో ఎంటర్టైన్మెంట్ చేయడానికో వీడియో చేయట్లేదు. ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎంతో కొంత నేర్చుకుంటారని, నాకు కొంత హెల్ప్ అవుతుందని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.